ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము ఫస్ట్ నుంచి 1వ వచనం నుంచి చదవండి. మొదటి రాజులు 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గంన నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించినలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, మనం అనుకుంటుంటాం ఈ పని నేను స్టార్ట్ చేశాను, మరి పని మన తర్వాత ఎలాగేంటని చెప్పి. దేవుడు ఒక ప్రణాళిక మన బిడ్డల పక్షాన మన బిడ్డల పట్ల ఉండింది. మనం ఒక్కడమే దీన్ని చేసి మనతోనే ముగింపు ఉండదు. దేవుడు దావీదుతో చెబుతా ఉన్నాడు. దావీదుకి చెప్పిన ప్రకారంగా తన కుమారుడు కాడ చెబుతా ఉన్నాడు. ఈయన ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని అంటే, ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. బాధపడతాము, ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అని అంటే, ఆయన అనుకుంటున్నాడు నేను మందిరం కట్టాలని చెప్పి అనేకము సమకూర్చాడు. వజ్రాలు కానీ వైరాగ్యులు కానీ మంచి కలప కానీ అన్నీ సమకూర్చాడు. దేవుడు అంటున్నాడు, నీ గర్భాన్ని పడుతున్న సొలొమోను ద్వారా నేను మందిరం కట్టిపిస్తా. సింహాలను, ఎలుగుబంటులను, మనుషుల్ని చంపే నీ రక్తము చేతులు నిండి ఉండయ్యా, నీ చేతులు అంతా రక్తంతో ఒలికి ఉండయి గనక నీ కుమారుడి చేత నేను మందిరం కట్టుకుంటానని దేవుడు దావీదుకి చెబుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దావీదు బాధ అంతా ఒకటే, దేవుడికి మందిరం కట్టుకోండి నేను సరిపోతానేమో, ఇవన్నీ సమకూర్చాను, నా కుమారుడు ఏం చేస్తాడు వీటన్నిటిని, అసలు నా తర్వాత జరిగే విధానం ఏంటి అని చెప్పి ఇతడు కలవరపడతా ఉంటాడు. గనక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఈరోజు తల్లిదండ్రులకు మనం చేసే ప్రార్థన ఏంటంటే, మన బిడ్డ ఫ్యూచర్ మనము ఏం చేయలేం, కానీ ప్రార్థన చేస్తే నువ్వు ఊహించని రీతిగా దేవుడు మార్చుతాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే మనం ఊహించని రీతిగా దేవుడికి నమ్మకంగా పరిచయం చేసే పరిచారకులుగా దేవుడు ఎంచుకుంటాడు. మనం ప్రార్థన చేయకోకుండా, దేవుడి విషయంలో యథార్థత లేకపోకుండా, దేవుడి విషయంలో మనం నమ్మకం లేకోకుండా మనం బ్రతికినంతకాలం ఆందోళన చెంది బాధపడి ఏమైంది అని చెప్పి మనము అనారోగ్యము, ఇంకా మాట్లాడాలంటే ఇక నిస్సప్రుగా అంటే నిర్లక్ష్యంతో మనం బాధపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. నా మాట ఎందుకు నా బిడ్డలు వింటలేదు, అసలు ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఒక బాధ. నేను చేసే ప్రార్థన ఏమవుతుంది, నా కుమారుడికి వివాహం కావట్లేదని చెప్పి ఒక బాధ. మన మధ్యన ఒక సహోదరుడు ఉన్నాడు, తన కుమారుడికి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ కుమారుడు బతికి బట్టగడుతున్నాడు అంటే నేను గుండె మీద చేయేసు చూతా, కేవలం నేను చేసిన ప్రార్థనే. ఆ తల్లిదండ్రుల కాడ ఎంగేజ్మెంట్కి నన్ను ఆహ్వానించలే. ఎందుకనంటే వాళ్ళు కొంచెము ఏ ఆలోచనతో చేశారు నాకు తెలియదు. దేవుడు చెబుతున్నాడు, ఈడు ఊరికి వెళ్తే శవం ఇక్కడికి వచ్చిందని అంటున్నాడు.
అదేంటి ప్రభు అని అంటే, చెప్పు, జరిగేది జరగబోయేది. ఈ లోపు నేను మాట్లాడేక ముందే అక్కడ ఎంగేజ్మెంట్ ఏ అమ్మాయితో అయిందో ఆ అమ్మాయి ఏరి ఇంకొక అతను తీసుకుని వెళ్ళిపోయి. ప్రైజ్లాడు, హల్లెలూయా. అంతకు ముందే ఫోన్ చేశారు. ఫోన్ చేసింది నా రమ్మని ఈయన రాలా, ఏదో పని మీద పడి. బాగా గమనించండి, నీ బిడ్డ ఆపదల నుంచి తప్పించబడుతున్నావు అంటే మందిరంలోకి వచ్చి బాధ్యత లేకుండా నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన, బాధ్యతలోకి ఒక్కోకుండా నువ్వు ఉన్నంత మాత్రమే కాదు, బాధ్యత కలిగి మనం ప్రవర్తించాలి. దేవుడికి స్తోత్రం. వివాహం కాలేదని అనుకుంటున్నావు, ఈరోజు సజీవుడిగా దేవుడు నీ ముందు బిడ్డనుంచాడు, దాన్ని సంతోషపడాలి మనం. అవునంటారా కాదంటారా? గట్టిగా సప్ట్లు కొడదాం ఒకసారి. దేవుడు నామానికి మాత్రం మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, మన పిల్లల కొరకు మనం చింతించాల్సిన పని లేదు. మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తమే మన బాధ్యత. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడనంటే వాడి జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ బిడ్డ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అన్న మనందరికీ తెలుసు, అన్న తల్లి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? నాకు ఒక కుమారుడిని ఇస్తే, చెప్పాలి, నాకు ఒక కుమారుడిని ఇస్తే మళ్ళా తిరిగి నేను నీ సన్నిధికి తీసుకొచ్చి చెప్పాలి, ఇస్తానందా, చూపించి తీసుకెళ్తారందా? కొంతమంది ఎండు వస్తువులు చేసుకొచ్చి మందిరంలోకి పాశ్రం గారు చూపించకుండా తీసుకెళ్తారు. పాశ్రం గారికి చూపించకుండా తీసుకెళ్తారు. అంటే చూడండి, మేము దొంగలం అనమాట. మళ్ళీ లాస్ట్కి ఏదన్నా ఆపతొస్తే అది గాడికే వచ్చేది. బంగారు వస్తువులు తీసుకొస్తారు. దేవుడు నాకు చెబుతున్నాడు, వాళ్ళని నేను నష్టపడతాను. ఎందుకు ప్రభు అని అంటే, నా మందిరములో నా సావుకులు తల్లిని, తండ్రుల్ని, బంధువులని అన్నీ వదిలి నా సేవ చేస్తున్న నా సావుకులని అట్లా చూస్తారా వాళ్ళు? చెప్పాలి, చూస్తారా? చూస్తే తను నష్టపరిహారం ఏంటో తెలుసా? భయంకరమైన శాపం. ఓ తల్లి నేరేడు మెట్లో ఉండిద్ది, ప్రతి నెల నాకు ఫోన్ చేసి పిలిచిద్ది. నేనంట, అమ్మా నువ్వే పెద్దనివి, నీకే నేను సాయం చేయాలంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేయయ్యా, నాకు అదే పెద్ద సాయం. ఏం కోరుకుంటుందామా? ప్రార్థన చేయయ్యా, నువ్వు నాకు చేసే సాయం అది అని. మన మందిరానికి వచ్చేది ఒక ఆమె బక్కగా ఉండిద్ది, మీకు తెలుసా? బక్కగా ఉండిద్ది, జ్యోతి అని చెప్పి బక్కగా ఉండిద్ది. నేను ప్రార్థన చేసే చెప్పా, నేను, అమ్మా దేవుడి మందిరానికి దశభాగం నువ్వు కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఎత్తలేదు, కారణం ఏంటిరా అని అడిగా. నా దగ్గర వచ్చినవన్నీ సరిపోతున్నాయి అయ్యా నాకు అని అంది. ఈరోజు ఆ పరిస్థితి ఎలా ఉందంటే, డాక్టర్ల కాడ మాకు తెలియదు అని అన్నట్టుగా చేతులు ఎత్తించి కాడికి వచ్చింది. ఆరోగ్యం ఇచ్చేది ఎవరండి? నీకు నాకు? చెప్పండి. దేవుడికి నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ఉంటే మెండైన దేవునిలో నిండైన ఆశీర్వాదాలు. కొంతమంది ఉద్యోగాలు వచ్చేదాకా నమ్మకంగా ఉంటారు. ఉద్యోగం వచ్చిన వరకు అంతకుముందు అన్ని మాని మళ్ళా తాగుతా స్నేహితులతో తిరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు పుట్టేదాకా నమ్మకంగా ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఉంటారు. వీళ్ళు పరలోక రాజ్యానికి ప్రాతుర్లు కాదు, వీళ్ళంతా దొంగలన్నమాట. దేవుడికి స్తోత్రం. కొంతమంది వివాహం అయ్యేదాకా నమ్మకంగా ఉంటారు. వివాహం అయిన తర్వాత వాడు ఇష్ట రాజ్యంగా ఉంటారు. మీ పక్కన కూర్చున్నాడు కదా అయ్యగారు, చూడండి, మీ పక్కన కూర్చున్నాడు కదా అయ్యగారు కూతురికి కొన్ని సంబంధాలు వచ్చి వెళ్ళిపోయింది. 1-2 కాదు, వేలు ఇచ్చారు. ప్రార్థన చేసి పలానా టైంలో ఎంగేజ్మెంట్ అయితే, పలానా టైం వివాహం అయితే అని ఫిక్స్గా చెప్పిన సావుకుణ్ణి నేను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాంటి దేవుడు వరాలు కలిగిన సావుకుణ్ణి. ఆ డేటులు అయిందో లేదో పక్కనే ఉండేవాడు, అడగండి. ఇలాంటి సావుకుని. అందుకే నేను డబ్బు మీద వ్యామోహం కలిగి ఉండను, ధనం మీద వ్యామోహం కలిగి ఉండను. మాకు నష్టం జరుగుతుంది అనేది దాన్ని బాధ్యుడు కాదు. దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటే ప్రాణాన్నే ఫలంగా పెట్టే సావుకుని దేవుడు మీకు ఇచ్చాడు. వినియోగించు చేత కాకోకుండా, దేవుడికి నమ్మకంగా ఉంటాం చేత కాకుండా, దేవుడికి దూరంగా ఉంటూ దేవుడినే మీరు మోసం చేస్తున్నారు. నన్ను కాదు మీరు మోసం చేసేది. చెప్పాలి, ఎవరిని మోసం చేసేది? ఎవరిని? దేవుడినా నన్నా? అది చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇంత నమ్మకంగా, ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలిగిన సావుకులు ఎవరన్నా ఉన్నారా అని అంటే నాకు తెలియదు, ఫలానా నేను చెప్పను. కానీ దేవుడి దగ్గర నమ్మకంగా కాపాడుకుంటున్నా.
ప్రభువు నేను అడుగుతూ ఉంటా, ఏంటి దేవా అని అంటే, ఈరోజు పొద్దున్నే ఓ ఫ్యామిలీ వచ్చింది, 9:40కే వచ్చారు. ఇంత హెర్లీగా వచ్చారు, ప్రార్థన 10:30 కదమ్మా అని అడిగా. 10ంటికి కదా ప్రార్థన, ఈ 10:30 11ంటికి జనాలు వస్తారు అంటే, అన్నయ్య మనిషి చనిపోయింది అన్నయ్య, పోయిన సండే ఆదివారం మేము మానం కదా అని అంటుంది. ఆదివారం అంటే మీరు పోయిన ఆదివారం రాలేదు కదమ్మా అన్న. అట్ట కాదు కానీ అసలు మానం మేము. ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్లకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? తమ్ముడి దగ్గరికి వెళ్తారు ఆదివారం. తమ్ముడు నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు, జాగ్రత్త, ఒకరోజు దేవుడు ఉగ్రత మన మీద దిగబోతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదివారం రోజు ఎక్కడికి వెళ్తారో తెలుసా వీళ్ళు? బంధువుల దగ్గరికి. మన వెనకాల ఉన్నాడు అయ్యగారు దేవుడు తన బిడ్డ దీవించుగాక. ఆయన కుమార్తె వస్తే మంచిగా అది ఇది తెచ్చి వండిపెట్టి ఇంటికాడ ఉండి చూసుకోకోకుండా కుమార్తెని కాడ మనవరాళ్ళు కాడ మందిరాన్ని తీసుకొచ్చిన ఒక దేవుడు, ఆత్మీయుడు అయ్యగారు. గట్టిగా సప్ట్లు కొడదాం. ఏమండి మా కుమార్తె వచ్చింది పాస్టర్ గారు, అయ్యో నేను చికెన్ మటన్ తెచ్చేటప్పటికి టైం అయిపోయింది. దొంగ మాటలు చెప్పరు. వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండి అనుకూలత ఉంటే వచ్చేస్తారు అంతే. ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటారు వచ్చారు పాప. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నడుచుకుంటారే, బళ్ళుండి రాలేరు చాలామంది. ఆరోగ్యం ఇచ్చిన రాలేరు చాలా మంది. ఆరోగ్యం విలువ ఎప్పుడంటే అనారోగ్యం మనకు కలిగినప్పుడు ఆరోగ్యం విలువ మనకు తెలిసింది. అబ్బా దేవా, నువ్వు ఆరోగ్యం ఇచ్చినప్పుడు వ్యర్థంగా నేను తిరిగానయ్యా, నా ఇష్టారాజ్యంగా నేను ఉన్నాను ప్రభు, ఈ ఆరోగ్యం పాడైపోయింది, మళ్ళీ ఇంకోసారి ఆరోగ్యం అయ్యా, ఇకేమి నువ్వు ఇచ్చిన వట్టే లేకపోయినట్లే నువ్వు బరుకు అంటాడు దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, భయంకరమైన విషయాలు మనం గమనించాలి. దేవుడు సన్నిధానములో, దేవుడి విషయంలో మనం జాగ్రత్త కలిగి, దేవుడి విషయంలో మనం భయం కలిగి, దేవుడి విషయంలో భక్తి కలిగి మనం ఉన్నప్పుడు ఆకాశమే తల్లకింతులైన, భూమే మార్పు చెందిన, పర్వతాలే తొలగినా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువులో మార్పు అనేది లేదు. ప్రైజ్ లార్డ్, గట్టిగా సపట్లు కొడదాం సార్. నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువులో మార్పు లేదు. నాలో మార్పు చూడాలి మీరు, మనుషుల్లో మార్పు చూస్తారేమో కానీ నేను ప్రకటిస్తున్న క్రీస్తులో మార్పు లేదు. ఈరోజు నేను పొద్దున్నే వచ్చి తాళాలు తీస్తూ ఉన్న మందిరాన్ని, ఒక అయ్యగారు అంటున్నాడు, అయ్యా నిజంగా దేవుడి సావుకులు అయ్యా, మీలాంటి సావుకులు దొరకటం చాలా కష్టం. మీ గురించి నేను విన్నాను కానీ మందిరానికి రాలేకపోతున్నాను అయ్యా, చాలా దూరం ఉంటాను నేను. చాలా విన్నానయ్యా నీ గురించి, ఎన్నో సాక్ష్యాలు విన్నానయ్యా మీ గురించి, ఎన్నో మరణకరమైన వ్యాధులు విన్నానయ్యా మీ గురించి, ఎన్నో సమస్యలయ్యా. కానీ దేవుడు మహాకృపను బట్టి ఎన్నో సాల్వ్ అయినాయి మీ ద్వారా దేవుడు చేసాడని మేము. ప్రేమైన దేవుడు పెట్టారా, నీ ప్రార్థన బట్టి, నమ్మకాన్ని బట్టి యథార్థత లేకపోకుండా ఉంటే ఎలకాలమో బలం ఉండదు. చెప్పండి, ఎలకాలం బలం ఉండిద్దా? ఉండదు. ఎలకాలం బలం ఉండిద్దా? ఇప్పుడు 40 సంవత్సరాల కింద ఆయన వయసు ఎట్టుండాడు ఒకసారి అడగండి. 40 సంవత్సరాల కింద నేను అక్కడికి వచ్చారు కాడ మంచిగానే ఉన్నాడు, ఇప్పుడు కాడ బాగానే ఉన్నాడు, కానీ అప్పుడు ఇంకా బాగుండేవాడు. 40 సంవత్సరాల కింద. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు. ఒకవేళ తల్లి పాలు తాగేదో బలంగా ఉంటే 80 సంవత్సరాలు అయినా కానీ ఆయాసము దమ్ము వస్తానే ఉండుద్ది. ఆరోగ్యంగా ఉంటారా? చెప్పండి, ఆరోగ్యంగా ఉంటారా? చరిత్రను తారుమారు చేసేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. మా నాన్నగారు వయసు 115 సంవత్సరాలు, ఇప్పటికి ఆయాసం దమ్ము గిమ్ము లేవు ఆయన దగ్గర. షుగర్, బీపీలు ట్యాబ్లెట్లు వేసుకునే వ్యక్తి కాదు. కారణం ఏంటో చెప్పమంటారా? ఒక రోజుకు వచ్చి 4 గంటలు ప్రార్థన చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఆరోగ్యం ఎవరిస్తున్నారండి ఇప్పుడు కదా? ఆరోగ్య ప్రదాతయే జయశీలి, మృతిని జయించి లేసేడాడే, నా జీరురథము జీవితమంతా అనుభవించినాడే, అంతా అనుభవించినాడే, సిలువలో
నరిగి కరిగినాడే నాకై నిలువెల్ల శిలువలో ఈ కరిగినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయవాడే నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయవాడే అనుసరించినాడే నా జీరురథము అనుసరించినాడే నాకై వాళ్ళు నలిగి కరిగినాడే నాకై నిలువెల్ల సిలువలు కరిగినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు హల్లెలూయా. ఆయనకి ఎవరో కాడ శరీరారు కారణం ఏంటి చెప్పమంటారా? ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు, నెమ్మదిని కలగజేసేవాడు, ఆరోగ్య ప్రదాత ఆయన. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు పెట్టలేరా, దేవుడి సన్నిధిలో మనం ఎంత యథార్థంగా ఉంటామో, ఎంత నమ్మకంగా ఉంటామో, ఎంత నీతిగా ఉంటామో, సావుకుని ఎంతగా మనం ప్రేమిస్తామో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, దైవ సావుకులు అంటే ప్రేమ, దైవ సావుకుల పట్ల ఒక బాధ్యత. కొంతమంది ఇంటికి వెళ్ళి అన్నం తినమంటారు, చేయగడుకొని నీళ్ళెవరు ఎన్నో వాడు ఎవడు పెట్టమన్నాడు అన్నవాడు, నేను అర్థం కాదు. చేయగడుకో నీళ్ళినప్పుడు వాడిని అన్నం పెట్టమని ఎవరు అన్నారండి? కొన్ని ఇళ్లలో నేను అందుకే భోజనం కాడ చేరిపోయినా. ప్రైజ్ రాడు, హల్లెలూయా. గమనించాలి, సావుకులు అంటే ప్రేమ. నువ్వు సావుకుని కాదు ప్రేమించేది, దేవుడు ఆత్మ. సావుకులు దేవుడు ఆత్మ ఉండేది కనుక దేవుడిని నువ్వు ప్రేమించినట్టు. హల్లెలూయా. చదవాలి 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి. 4:8. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి సాల్ ఎలీషా వస్తున్నాడు అని చెప్పి ఎదుర్కొంటాకి వెళ్ళిందంట. 8వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా వెళ్ళి దైవజనుడికి ఎదురుగా వెళ్ళి చెప్పాలి. ఎవరన్నా చుట్టాలు వస్తున్నారా మన ఇంటికి? వస్తున్నారా? పోండి దరిద్రం మోకాలు మీరు వస్తారా అంటారా? చెప్పండి, అంటారా? అయ్యో మేము ఎప్పుడే బయటికి వెళ్తామన్నయ్య, మీరు ఎప్పుడే వచ్చారో? వద్దురామా, మీరు ఎలాంటి ప్రార్థన కార్డు చేయండి, నేను వచ్చేస్తా ఉంటా. నువ్వు సావుకుని కాదు అక్కడ తేకరించింది, నువ్వు దైవజనుడు కాదు పక్కన నెట్టేసింది. దైవ సావుకుడులను దేవుడు పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరిచావు, కీడు నువ్వు కొని తెచ్చుకుందావు. హల్లెలూయా. దేన్ని కొని తెచ్చుకునేది? మేలా? శునమీరాలంటుందయ్యా మా ఇంటికి ఒక్కసారి వచ్చి భోజనం చేయ, బలవంతం చేస్తుందంట. ఏం చేస్తుంది? ఇప్పుడు మరి ప్రతి నెల బుధవారం అయ్యగారు అంటే ప్రార్థన అయింది, చాలా మంచిగా భోజనం చేపిస్తాడు. ప్రతి వారము ప్రార్థన అవుతుంది ఇంక తల్లిగారాల ఇంట్లో, ప్రతి బుధవారం. అయితే తల్లి ప్రేమ పట్ల మామూలు ప్రేమ కాదు,
నేను చాలామందిని చూశాను కానీ తల్లి కంటే ఉన్నవాళ్ళు చూసే, ఉన్నతమైన వాళ్ళు చూసే కానీ తల్లికే దేవుడు తక్కువే లేదు. తల్లికాడ దేవుడు మంచిగా ఇచ్చాడు ఉన్నతలు. కానీ ఆ ప్రేమ ఎలాంటి ప్రేమనంటే మంచి సమృద్ధి కలిగిన ప్రేమ. హల్లెలూయా. కొద్ది కొద్దిగా పెట్టి వేసుకోండి వేసుకోండి, గేకి గిన్నెలు, ఇలాంటి పనులు చేయదు. ఇంత గిన్నెలో వండి మీరు నలుగురు తినండి ఇట్లా అందు. ఇంత గిన్నెలో వండి నలుగురు తినమంటే ఆ గిన్నె ఎంత ఉంది, ఆ గిన్నె అది ఎంతమందికి వచ్చింది? నలుగురికి వచ్చిద్దా? ప్రైజ్ రాడు. హల్లెలూయా. మన మందిరం ప్రతిష్ఠకి వచ్చాడు, హౌసింగ్ బోర్డు నుంచి 10 కుటుంబాల వాళ్ళు వచ్చారు. ఒక అతను చెప్పాడు, పాస్టర్ గారు నేను చాలా మందిరాల ఓపెనింగ్కి వెళ్ళే కానీ మీ మందిరం ఓపెనింగ్కి వచ్చినట్టుగా నేను అక్కడ భోజనం చేసినట్టుగా ఎక్కడ చేయలేదండి అని అన్నాడు. కారణం ఏంటి అని అడిగా. ఏందా కారణం ఏంటి అంటారండి? చికెన్ కావాలితే చికెను, మటన్ కావాలితే మటను, ఓసారి వేస్తారు 2 సార్లు వేస్తారు. మన మందిరం వాళ్ళు అట్ట కాదు, నీకెంత కావాలంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే రకంగా ఎత్తుకొచ్చారు. ప్రైజ్ లాడు. హల్లెలూయా. ఏమన్నా తక్కువైన దాన్ని బయటికి వెళ్ళానండి, బయటికి వెళ్తే కూర పుల్లుగానే ఉంది. నేను అన్నా, ఆ మందిరంలో ఏది కాడ కొద్దిగా కొరతలు ఉండేది కాదు, దేవుడు ఆశీర్వాదం పొందుకున్న మందిరం అది. దేవుడికి స్తోత్రం. దేవుడి చేత ఆశీర్వదించబడిన సన్నిధి. ఆ సన్నిధిలో దేవుడు కళ ఉండిద్ది, దేవుడు కృప ఉండిద్ది, దేవుడు అనేకమైన కార్యాలు చేసాడండి అని అంటే, పాస్టర్ గారు నేనైతే నిజం చెబుతున్నా కదా, అసలు ఎంత సంతోషపడ్డాను మందిరంలో కూర్చొని. నా నీడ కాపాడుతుందండి మందిరంలో అన్నాడు. మీ నీడ ఏమైనా కాపాడుతుందని చూడండి ఒకసారి. మీ నీడ నాకు కాపాడుతుంది ఇప్పుడు ఇక్కడ. అది ఆ కిటికీ నీడ కాపాడుతుంది. అంటే ఆ మందిరము ఇంత శుభ్రంగా ఉందని అంటున్నాడు. నేను అన్న, మందిరమే ఇంత శుభ్రంగా ఉంటే పరలోక రాజ్యం ఇంకెంత శుభ్రంగా ఉండిద్ది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పాలి, పరలోక రాజ్యం ఎంత శుభ్రంగా ఉండిద్దండి, ఎంత మహింగా ఉండిద్ది. అక్కడ బంగారం నువ్వు నడుతావు, ఇక్కడ బంగారాన్ని మనం ధరించుకుంటాం, కానీ అక్కడ బంగారము, ఆ బంగారపు వీధులలో మనం నడుస్తూ ఉంటాము, బంగారం మీద మనం కూర్చుని ఉంటాం, బంగారం పైన మనం నడుస్తూ ఉంటాం. అలాంటి పట్టణము సొగసైన పట్టణం అది. హల్లెలూయా. సుగమారమైన వదనమనేదే సొగసైన సంబరాల నగరమనేది. సుకుమారమైన వదనము నీదే సొగసైన సంబరాల నగరమనేది. న్యాయమైన నీ పాలన నేను చూడగా, న్యాయమైన నీ పాలన నేను చూడగా, ప్రీతి పాత్రనై భూమిలో నిన్నే చేరదా ప్రభువా చెందెదా. ప్రీతి పాత్రనై భూమిలో నిన్నే చేరనా ప్రభువా కృపతో చూచదా. షారోను పొలములో పోషిన పుష్పమై, లోయలలో పుట్టిన పొల్లే పద్మమునై. షారోను పొలములో పోషిన పుష్పమై, లోయలలో పుట్టిన పొల్లే పద్మమునై. నీ ప్రేమాతిశయమునే నిత్యము కీర్తించును, ఆనందమయమై నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లే పద్మమునై. సుగమారమైన వదనమనేది సొగసైన సంబరాల నగరమునేది. సుకుమారమైన వదనము నీది, సొగసైన సంబరాల నగరము నీది. న్యాయమైన నీ పాలన నేను చూడగా, న్యాయమైన నీ పాలన నేను చూడగా, ప్రీతి పాత్రనై భూమిలో నిన్నే చేరదా ప్రభువా కృపతో నింపుమా. షారోను వనములో
పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై షారోను వనములో పూసిన పుష్పమై. హల్లెలూయా. ఈ మందిరం గురించి ఆయన ఎంత సంతోషపడితే పరలోక రాజ్యములో బంగారు వీధులు, బంగారపు దోవలు, బంగారపు ఏమంటారు రూములు, ఇక అన్నీ సపరేట్గా ఉంటాయి. ఇంత బంగారం మహిమ కలిగిన ఆ పట్టణానికి మనం చేరాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా బతకాలి. అంతేగాని దేవుడు మందిరంలోకి వచ్చి కొంతమంది నిద్రపోయి వెళ్తారు. వాళ్ళకి దేవుని ఎక్కడి నుంచి ఇద్దండి? చెప్పాలి. నిద్రపోయి వెళ్ళే వాళ్ళ దేవుని ఉండిద్దా? కొంతమంది నేను రాలేకపోతున్నాను, నాకు వరకు ప్రార్థన చేయండి అంటారు. రికమెండేషన్ దేవుడి దగ్గర పనిచేసిద్దా? చెప్పాలి. పనిచేసిద్దా రికమెండేషన్ దేవుడి దగ్గర? నో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీన మనసులు కలిగి ఎరిగిన హృదయముతో నలిగిన అంటే వేదనతో బాధతో ఎవరుంటారో వాళ్ళను దేవుడు ప్రేమిస్తాడు. ఎవరైతే దీన మనసు కలిగి దేవుడి వద్దకు వచ్చి తగ్గించుకుని ప్రార్థన చేసుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. హల్లెలూయా. వెళ్ళాడు ఎలీషా ఇంటికి. వెళ్ళినప్పుడు చక్కగా భోజనం పెట్టింది, తిన్నాడు. గెహాజీ అంటే తన దగ్గర పరిచారకుడు చెప్తుండే, రే ఇజ్రాయెల్ రాజుతో ఏమన్నా మాట్లాడాలో ఒకసారి ఆమెను అడుగు, ఒకసారి వెళ్ళి మాట్లాడారా అన్నాడు. ఈ పరిచారకుడు ఎలీషా దగ్గర పరిచారకుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి అయ్యగారు రమ్మ అంటున్నాడు. అమ్మ అంటే వచ్చింది. వచ్చి ఆ దూరబంధువు దగ్గర నిలబడి ఆమె చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా నా భర్త ముసలివాడు, అయితే నేను ఎక్కడ మా కులం అంటే అంటారు కదా మా వాళ్ళ మధ్యలో, నేను వాళ్ళ మధ్యలో నివసిస్తున్నాను అయ్యా అని చెప్పి చెబుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను మా బంధువుల మధ్యలో ఉంటున్నానయ్యా. నా భర్త అయితే పెద్ద అయినా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్న టైంలో ఏమైంది ఆయన అంటే, ఎలీషా ఒక మాట చెబుతాడు. ఏమనంటే, మళ్ళా సంవత్సరానికల్లా నీ ఇంట కుమారుడు కలుగుతాడు అమ్మా అని చెబుతాడు. చదవండి ఆ మాటలు. హల్లెలూయా. చదవండి 2 రాజుల గ్రంథంలో. షునేమీరాలతో చెబుతూ ఉంటాడు దైవజనుడైన ఎలీషా, నీకు కుమారుడు కలుగుతాడమ్మా మళ్ళా సంవత్సరానికి అని చెబుతాడు. కలిగాడా లేదా? తొందరగా చదవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చిపోచున్న భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. హల్లెలూయా. అతడు ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. మన వద్దకి వచ్చు పోతూ దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు కదా, మన వద్దకు వస్తున్నాడు. ఆ సావకుడు మంచాడయ్యా అని చెప్పి చెబుతున్నప్పుడు భర్త ఏమనాలి? భక్తి కలిగినోడు అంటున్నావు, సరే నీ మాట ప్రకారమే అని అన్నాడు. ఏమో ఎలాంటి దైవ సేవకుడు అని అల్లా. ఆ తర్వాత ప్రేమైన దేవుడు బిడ్డలారా, సంవత్సరము కుమారుడు కలిగాడా లేదా? చదువమ్మ మాటలు. చదువుతావు ఇయ్యాలా? రేపటి దాకా అట్టే పెట్టుకుని ఉంటావా? ఎంత? కావున
మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి ఆ, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయి వచ్చునని చెప్పాను. ఆ, ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినం వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజుని పిలిచి ఈ షునేమీరాళ్ళు పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధగా భ- భక్తులు మ- భ- ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. నీకు దేవుడి నేనేమి స్తోత్రం. చే ఆ, నీకు నేనేమి చేయవలను? ఉమ్, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నేను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా ఆ. వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులో కాపురమున్నాను. ఎలీషా ఆమె, నేనేమి కోరుచున్నానని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారం ముందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట్లో కుమారుడు ఉండునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దైవచేనుకుడు చెప్పాడు, దైవ సావుకుడు ఏమనంటే, అమ్మ మళ్ళా సంవత్సరానికి ఎవరు ఉంటారంట ఇంట్లో? నీ కౌగిట కుమారుడు ఉంటాడు. కోతలు ఉంటాయా? చెప్పండి, కుక్క పిల్లలు ఉంటాయా? కుమారుడు ఉంటాడని చెప్పాడు. దైవ సావుకుడు, దేవుడు సావుకుడు చెప్పాడు కుమారుడు కలుగుతాడని. కలిగాడా లేదా? పెళ్ళి అయితే అని చెప్పాడు, అయిందా లేదా? ఇన్ని కార్యాల సోస్తో కాడ ఎక్కడిక పడితే అక్కడికి కొంతమంది వెళ్తూ ఉంటారు. దయ్యాలు ఎమ్మడ పెట్టుకొస్తారు. మొన్న పాస్టర్ గారికి నిద్ర లేదు నైట్. నేను ప్రార్థన చేసిపోయాను, అయినా నేను చేయలేవు కదా, కొద్ది బలహీనం కదా, ఇక ఆకు నిద్ర లేదు. 1 గంటకు నన్ను లెగ్గొట్టింది. ఏమైంది అమ్మాయి అంటే, ఎడకపోయారన్న పలానా చాటుకి వెళ్ళి ఆకు ప్రార్థన చేసి వచ్చి. బా ఏ శోధనయ్యా, ఎక్కడ పడితే అక్కడ పోతారు, అంటించుకొస్తారు. గజ్జి తగిలించుకొచ్చాడు, ధైర్యించుకొచ్చుకుంటారు. ఇటు పడితే అటు పోయి దయ్యాల్లో వీటిని వద్దంటే వింటారు అనుకున్నావా? మళ్ళీ దాన్ని వస్తే మాత్రము పాటరు గోరు, అయ్యా చాలా ఇబ్బంది అయిందయ్యా. నేనేం చేయాలండి? నేను కాడ మీలాంటి మనిషినే. దేవుడు మాట మీరు వినపోయినప్పుడు దేవుడి కాడ మిమ్మల్ని నేను ఎవరు నానంటాడు. ప్రైజ్ లార్డ్. 10 మంది కన్నీలంతా వెళ్ళారు. ఎంతమంది? 10 మంది. 10 మంది కన్నీళ్ళు వెళ్ళినప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది? బుద్ధి లేని వాళ్ళు 10 మంది. ఏళ్లలో దేవుడి దగ్గరికి వెళ్ళిన ఎంతమంది? 10 మంది వెళ్తామేంటి? 10 మంది కన్నీళ్ళు కాదా? కన్నీలే. కానీ సిద్ధపాటు కలిగిన వాళ్ళు మాత్రం 5 మందే ఉండారు. హల్లెలూయా చెప్పాలి. సిద్ధపాటు కలిగిన వాళ్ళు అది ఈ సిద్ధపాటు కలిగిన బిడ్డలు ఏమయ్యారనంటే దేవుడితో పాటు ఎత్తబడ్డారు, వెళ్ళిపోయారు. ఈ సిద్ధపాటు లేని బిడ్డలు ఏమయ్యారనంటే చెప్పాలి, ఏమయ్యారు? ఏడ కూర్చున్నారు? ఈ సిద్ధపాటు లేని వాళ్ళు బయట కూర్చున్నారు. ఆ నూనె బోనె అన్నీ తీసుకొచ్చి తలకాయలు బలకాయలు దూకు రెడీ అయ్యేటప్పటికి వెళ్ళి డోర్ కొడతారు. ఏమండే సార్, మేము కాడ వచ్చాం సార్ అని. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నేను చెప్పాలి, ఎరుగుతానా? గమనించండి, ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీరెవరో నాకు తెలియదు అనే దాకా మనం తెచ్చుకోకూడదు. మన కోసం దైవజనుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మేలు జరిగిద్దని మేలు జరుగుతుంది, మనం మంచిగా ఉంటున్నాం. అయితే ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ విషయం అని అంటారా? దేవుడికి మనం నమ్మకంగా ఉండే విషయం మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి దేవుడికి మనము?
నమ్మకంగా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు నమ్మకంగా. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సింహాల గృహలో వేస్తారా నాయన, నమ్మకం లే పాడలేదు, దానికి మొక్కలేదు అని అంటే, నేను దేనికి మొక్కను, సింహాల గృహలో వేసిన చంపేసిన నాకు ఇష్టమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చంపేని నాకు ఇష్టమే, నేను దానికి మొక్కను అంటున్నాడు. ఈరోజు ఈ సృష్టిలో మనుషులు మీరు ప్రేమిస్తారు, మనుషులకు మీరు మొక్కుతారు, సృష్టికర్త అయిన దేవుడికి మీరు మొక్కుతారు. ఒకసారి గమనించండి. నేనుండా ఏఎస్సి మన చర్చి నెంబరు, మన చర్చికి వస్తుంటాడు. కానిస్టేబుల్కి వచ్చినప్పుడు తర్వాత ఏఎస్సికి ఉద్యోగం వచ్చిందన్న, అన్నా ప్రైజ్లార్డ్ అన్నా అంటాడు. చెప్పాలి ఎందుకని దేవుడు సావుకుడికి ఒక రెస్పెక్ట్. హల్లెలూయా, ప్రైజ్లార్డ్ అన్నా అంటాడు. సరే ప్రైజ్లార్డ్ అన్నా అంటే ఆ కూతురు మూడో అమ్మాయి, అన్నకి 4 పాపలు. ఆ పాప ఎప్పుడు పోయినా నేను ఇంటికి నా పక్కనే కూర్చుండేది, మాట్లాడుతుండేది, ఏడుస్తూ ఉండేది. ఆ బిడ్డ బాధ అంతా నాకు చెప్పేది. పాస్టమ్మ ఊరికే చూసేది. ఆ పాప అక్కడ నాయంగా చూసి, నేను ఉండను కదా, నాతో ఏమైనా చెప్పచ్చు కదా, ఈ పాప ఏంటి పదాకి వెళ్ళి పాస్టర్ గారి చెబుతుంది, పాస్టర్ గారి దగ్గర ఏడుస్తుంది అని చెప్పి ఓ రోజు నన్ను అడిగింది, ఏంటయ్యా ఊకే ఏడుస్తూ ఉంది ఆ పాప, చెబుతుంది, ఏం చెబుతుంది అని అంటే, నేను అన్న ఏమీ లేదులే అన్న. అదేంటి ఎందుకు ఏడుస్తా చెప్పమంటే, ఏమీ లేదు ఉంటే కదా చెప్పాలి. నీతో చెబితే పరిష్కారం కాదు, మరి ఎవరితో చెప్పాలి? నన్ను పిలిచి నా దేవుడితో చెప్పాలి. గట్టిగా సప్ట్లు కొడదామా? హల్లెలూయా. ఏంటి అంకుల్ నాకేం భయంగా ఉంటుంది, డబ్బులు కట్టారు మా అమ్మ మా నాన్న, నేను వెళ్ళాలంటే లండన్ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఒకటే చెప్పా, దేవుడు నమ్ముకున్న తన బిడ్డలు రాజులయ్యారు, రాణులయ్యారు, ఈ ప్రపంచాన్ని పాలించే పాలకులయ్యారా. ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డవు నువ్వు, యవన బిడ్డవే. కానీ యేసయ్య నీలో ఉంటాడు. యేసేపులాగా నువ్వు కాపాడుకో వెళ్ళే ప్రాంతాల్లో. దేవుడి స్తోత్రం. యేసేపులాగా నువ్వు కాపాడుకోమ్మా. దేవుడు దీవెన, తల్లిదండ్రులు దీవెన, ప్రతి ఒక్క దీవెన నీకుండిద్ది అని అంటే, మొత్తం మీద పాపం బిడ్డ కష్టపడింది. ఇప్పుడు దాదాపు సంవత్సరము దాటిపోయింది. ఇది 2వ సంవత్సరం అమ్మాయి లండన్కి వెళ్ళి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఫోన్ చేసినా నన్ను అడిగేదంట. అప్పుడప్పుడు వాట్సాప్ కాల్ చేస్తూ ఉండిద్ది. నేను వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటా, వాళ్ళ అమ్మతోనూ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటా. ఏం చేస్తున్నామ్మా, బాగున్నారంటే, అంకుల్ బాగున్నాను అంకుల్, ఆంటీ బాగుందా, జోసఫ్ బాగుండు అని అడుగుతూ ఉండిద్ది. నువ్వు ఎంత దూరంలో ఉన్నా నీ పరివర్తన మార్పు లేదురా అని అంట. హల్లెలూయా. నీ హృదయం అనేది ఏ మార్పు లేదు. ఎందుకు లేదంటే, నీ మనసులో ఎవరుండి చెప్పమంటావా? యేసయ్య ఉన్నాడు. అయ్యగారు చూడు చక్క చేస్తాడు, దేవుడు నా వారికి మహి కలుగురుగా. కానీ మనసులో ఎవరున్నారు తెలుసా? యేసయ్య ఉన్నాడు. లక్షల రూపాయల డ్యూటీ కాదు, యేసయ్యను కాపాడుకుంటూ ఉంటుంది ఆ బిడ్డ. ఆ బిడ్డను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మన జీవితాల్లో కాడ ప్రేమ దేవుడు బిడ్డలారా, దైవజనుడు చెప్పాడు, ఆ ప్రకారంగా నడుచుకుంది. సంవత్సరానికి ఆ ఇంటి కుమారుడు కలిగి ఉన్నాడు. కొదువేమన్నా ఉందా? ఎవరి మాట ఎందామా? దేవుడు మాట ఎంది, సావుకుడు మాట అయింది. ఈరోజు చెప్పాలి, ఈరోజు మా మాట వింటారు చాలామంది. మేము నష్టపోయాం పాస్టర్ గారు, మేము ఇట్ అయిపోయాం పాస్టర్ గారు అంటే, దాన్ని బాధ్యుడిని చెప్పాలి, బాధ్యుడిని కాదు. పాస్టర్ గారితో అవసరం ఉన్నంత సేపు బాగా మాట్లాడితే, అవసరమైన తర్వాత అవతల పడిపోతావు. అంటే పాస్టర్ గారిని నేను దూరం పెట్టుకున్నాను నువ్వు అనుకుంటావు. లేదు, పాస్టర్ గారిలో ఉన్న దేవుడిని నువ్వు దూరం పెడుతున్నావు. దేవుడికి స్తోత్రం. ఈ విషయం చాలామంది తెలియదు ప్రేమ దేవుడు బిడ్డలారా. మా అమ్మని నేను అడుగుతున్నాడు, అమ్మా అయ్యా అని ఎప్పుడు కాడ పాస్టర్ గారిని ఊపిరి తిరగలేవు పద్దాక. అన్నం తింటావు తప్పుడు కాడ ఏదో ఒకటే ముచ్చట పెడుతుంటారంటే, దైవ సేవకులకు చెబితే మన కొరకు ప్రార్థన చేస్తారు అయ్యా అనేది. దేవుడికి స్తోత్రం. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దైవజనుల జీవితం ఏం చేస్తారు మన కొరకు?
మంచిగా 4 కేజీలు 3 కేజీలు 5 కేజీలు 6 కేజీలు మంచి మంచి చేపలు పట్టుకొచ్చేవాడు. మంచిగా మేకపోతులు నేనే కోసేవాడిని. అరగంటలో మేకపోతులు కోసి మొత్తం కడిచేసాడు పెట్టేవాడిని. మంచిగా వండి పెట్టేది. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారి అమాయకుడే ఉన్నాను. లేదు లేదు, రాను పని అంటూ ఏమీ లేదు. ఈ కరెంటు బోర్డులు కాడి నుంచి మొత్తం ఇవన్నీ నేను ఇచ్చినయే. కరెంటు సామాను ఇళ్ళు తీసుకురాలా, ఏజ్ నీ ఇచ్చినవి కాదు. ప్రైజ్ రాడు. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇంత పరివర్తన కలిగి ఉన్నా కానీ ఏ రోజు ఈ మందిరం కడుతున్నప్పుడు అది అమ్మ కూర్చుంది కదా, అమ్మ కూర్చున్న ఆ క్యాలెండర్ ముందు నుంచి ఆ మూల వరకు 5 నిమిషాల్లో మాలు కొట్టారన్నమాట. అట్ట మీద మేస్త్రిని పిలిస్తే పనిచేసేవాళ్ళకి తెలిసిద్దండి పనీలు ఎవడు పడితే చెబుతారు బాగానే. అది కొట్టే ఆ కాతి కొట్టేసి భోజనానికి వెళ్ళాలంటే కాతి నోటే మాట చెప్పారండి, పనీలు తెలిసిద్ది అన్నాడు. ఇలాగే తెల్ల సొక్క, లోపల టీషర్ట్ ఉంది, నల్ల బ్లాక్ టీషర్ట్, గబాల షర్ట్ ఇప్పి ఓ పక్కన పెట్టేసి ప్యాంట్ పైకి మలుపుకుని ఆపండి తీసుకురా రాబాయ్ అన్న కలిపేవాడిని. ఎదురుండారు పని దెబ్బ తీసుకొస్తారు. మొత్తం కొట్టా. మా తమ్ముడి కాడ ఉండు ఆడలు మొత్తం ఆయన నుంచి అడదా కొట్టి బద్దలాగే. ఆ బద్దలాగేటప్పటికి ఏమంటున్నాడు తెలుసా ఇక మేస్త్రి, పాస్టర్ గారు నేనన్నా కాంట్లకి బ్యామలకు చెప్పు పని గురించి నాకు కాదు చెప్పింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వస్తున్న మినిస్ట్రీలో గుడారాల పండగప్పుడు చూడండి, సావుకులు అంటే భోజనం చేసి ఇక్కడ విశ్వాసులు వచ్చి నిద్రపోయి వెళ్తారు, కురేపొట్లు పడతారు. మాకు అట్ట కాదు. రాత్రి బగుళ్ళు కాడ కళ్ళంటే గంట కురికి ఉండదు. లక్షల మంది ప్రజలకి సావుకులు కాన అన్నం పెడుతుంటారు వస్తున్న మినిస్ట్రీలో. లక్షల మందికి అండి పాశ్రమంలో మొత్తం కోస్తా ఉంటారు. అక్కడంతా సావుకులే. బయట వాళ్ళు వచ్చి ఎట పడతాడు చేసేవాళ్ళు అసలు ఎవ్వడకున్నాడు. బయట వాళ్ళు మొత్తం సావుకులే అక్కడ పరిచర్య మొత్తం. అలాంటి కష్టంలో నుంచి మేము బయటకు వచ్చిన వాళ్ళం. కష్టం గురించి మాకు జీవితం ఎట్టుంటుంది చెప్పాలి. ఏడు నుంచి ఆడ కొట్టి దాన్ని చూస్తే చూడదుగా, ఆడ నుంచి ఆడదాకా ప్లాస్టిక్ చూడండి ఎంత నీట్గా ఉందో. మందిరం అంతా ఎట్ట ఉందో చూడండి, అక్కడి నుంచి అక్కడ దాకా చూడండి అట్ట ఎంత నీట్గా ఉంది చూడండి ప్లాస్టిక్. అది మైకి చెప్పి వాక్యం చెబుతాం కాదు, బాత్రూములు గడిగే దగ్గర నుంచి మమ్మల్ని సాపు చేసి ఈరోజు స్టేజీలో మేము నిలబడ్డామనంటే ఎన్ని కష్టాలను బట్టి ఎన్ని ఇబ్బందులు పడితే ఈ స్టేజ్కి వచ్చామన్నమాట. హల్లెలూయా. అందుకే మేము ఎప్పుడు కాడ పొగడము విశ్వాసాల్ని. అబ్బో అయ్యగారు అమ్మగారు పొగడము. ఎందుకు చెప్పమంటారా, పొగిడితే వాళ్ళు నరకానికి వెళ్తారు, నేను కానీ నరకానికి వెళ్తా. అదే వాక్యం చెప్పాను అనుకో, వాక్యము చెప్పాలి, వాక్యము ఉతకస్తాను. హల్లెలూయా. ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చిద్ది. ఈ వాక్యం మీ కుటుంబాలకు దీవెన, ఈ వాక్యము నీకు దీవెన, ఈ వాక్యము చెప్పిన నాకు దీవెన. ఈ వాక్యము ద్వారా మన కుటుంబాలే దీవెనకరంగా మార్చబడునుగా. అది వాక్యం చేత సరిచేసేదంటే. అంతేగాని వాక్యం చెప్పుకోకుండా ఏదో సోది చెప్పి లేకపోతే ఎవరో గురించి చెప్పి ఇలాంటి మాటలు మాత్రం మన దగ్గర ఉండవు. ఎందుకో చెప్పమంటారా, దేవుడు మాటలో ఈ మందిరంలో వంటి. హల్లెలూయా. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథము దయచేసి 36వ అధ్యాయం చదవండి. ముప్పై 36వ అధ్యాయం ఫస్ట్ చదవండి. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరంన అష్షూరు రాజైన సన్సెరేబు యూదా దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు అర్బకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న బెరేకన కొలను కాల్వ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన సైనా ఎలియాకీము శాస్త్రియగు షెష్బాయును
రాజ్యపు దస్తావేజుల మీదనున్న చాలు, ఒకసారి గమనించండి. ఈ హిజ్కియా రాజు బాధపడుతూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. దేని కొరకయ్యానంటే, ఒక శత్రువు సైన్యం వచ్చి ఈ రాజ్యం మీద పడబోతా ఉంది. రాజు ఏంటి, ఉపవాసం ప్రార్థన చేస్తుండు. అందరూ ఏమంటున్నారు, ఈ సైన్యం ఏంటి, అవస్థ ఏంటి, నేంది మందిరంలోకి వెళ్ళి బయటికి రావట్లేదని అంటున్నారు. మీరు గమనించారో లేదో, ప్రార్థనకున్న శక్తి ఈ లోకంలో దేనికి కాడ ఉండదు. హల్లెలూయా. అంత శక్తి ప్రార్థనకు ఉండదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది తెలుసా, 1,00,000 ఎంతమంది, 1,85,000 మందిని సాపు చేసింది దేవదూత వచ్చి. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రార్థనలో అంత శక్తి ఉండుద్ది. ప్రార్థన ఈ లోకంలో తారుమారు చేసిద్ది, తల్లకింతలు చేసిద్ది. ప్రార్థన ఏది కాడ ఇబ్బంది అనేది కలగనివ్వదు. హల్లెలూయా. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఒక విషయాన్ని మీరు గమనించండి. దేవుడు సన్నిధానములో సమయాలు కూర్చోట్లేదు. దేవుడు సన్నిధానంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించడం లేదేమో. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన వ్యర్థమవుతుందేమో. నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఎందుకు మేలు జరగటం లేదని అంటే, దేవుడు ఏదన్నా బహుమానం నీ కొరకు దాచి ఉంచాలి. దేవుడు నీ కొరకు ఏదన్నా బహుమానము దాచి ఉంచాలి. ఆ బహుమానం కోసం నువ్వేం చేయాలనంటే, ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఎదురు చూడాలో తెలుసా? రైతు వరి నాటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. అది పైరు చేసిద్ది, మంచిగా ఎదిగిద్ది, పొలం పచ్చగా పండుద్ది. పొలం పచ్చదనం లేకపోతే రైతు బాధపడతాడు, దానికి బలమైన పిండి తెచ్చి చేస్తూ ఉంటాడు. ఆ పచ్చదనం ఉన్న పొలాన్ని చూసి సంతోషపడుతున్నప్పుడు, ఆ పచ్చగున్న పొలానికి పురుగులు పడుతూ ఉంటాయి. ఏం పడుతుంటాయి? ఆ పురుగులు చాలా రకాల పురుగులు ఉన్నాయి. ఆ పచ్చగున్న పొలంలో, ఒత్తుగా మంచిగున్న పొలంలో దోమ పడిద్ది ఫస్ట్గా. తర్వాత ఆ పైరుని పాడు చేసి పురుగు పడిద్ది. ఈ పురుగులన్నింటినీ కాడ చనిపోయి పైరు మంచిగుంటాయి. రైతు ఏం చేస్తాడు? ముందు కొడతా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ముందు అనేది వాక్యం చేత మన జీవితాలు సరిచేసేది. ఆ ముందు దేవుడికి స్తోత్రం. వాక్యం చేత నేనైనా మీరైనా సరి చేసుకుంటేనేమో సరే, వాక్యం చేత మనం సరి చేసుకోలేదు అనుకో, మీరెవరో నేను ఎరగనని అంటాడు యేసయ్య. 10 మంది కన్నికలు వెళ్ళి 5 మంది ఎందుకు వెళ్ళారు? 5 మంది సిద్ధపాటు కలిగి ఉండారు, 5 మంది సిద్ధపాటు కాలే. ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఈ నైట్ సిద్ధపాటు అయితే మనం వెళ్ళే గుంపులో వెళ్ళేటట్టు ఉండామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? సిద్ధపాటు లేకోకుండా వారాలు వస్తాం, నెలలు వస్తున్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి. మనలో పరివర్తన ఎలాగుంది? హల్లెలూయా. చెప్పాలి, మనలో పరివర్తన ఎలాగుంది? నా కొడుకు హాస్పిటల్ ఐసీలో ఉన్నప్పుడు కాడ మెసేజ్ కానీ నాలో ఏ మార్పు చూడలే. చాలామంది నా ఫోన్ చేసి అడిగారు, పాస్టర్ గారు పిల్లడు ఐసీలో ఉండేటండి కదా, మీరు సండే వచ్చి బాగానే వాకింగ్ చెప్పారండి నేను అన్న. ఇచ్చింది దేవుడు. చెప్పాలి, ఇచ్చింది కాపాడేది కూడా దేవుడే. నేను ఎంతవరకు కాపాడగలుగుతాను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా బిడ్డనైనా, నిన్నైనా, నీ బిడ్డనైనా కాపాడే దేవుడు. అయితే దేవుడికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు భయపడాల్సిన అక్కర్లేదు. దేవుడికి మనం నమ్మకంగా లేనప్పుడు, దేవుడి సన్నిధిలో యథార్థత కోల్పోయినప్పుడు, దేవుడి సన్నిధిలో నమ్మకం నుంచి నువ్వు దూరం అవుతావు కదా, అప్పుడు శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి. ఆ శ్రమలు స్టార్ట్ అయినప్పుడు 5 ఎడవపడ్డారు కదా, ఆ ఎడవబడిన వాళ్ళు మనకు దగ్గర అవుతారు. అప్పుడు ఎడవబడిన వాళ్ళు ఎంత దగ్గర అవుతారంటే, నువ్వు దేవుడికి దూరం అయినప్పుడు ఎడవబడిన వాళ్ళతోనే సమానం. నువ్వు దేవుడికి దగ్గర అయ్యి ఎప్పుడైతే ప్రార్థన కలిగి, ఎప్పుడైతే ప్రభువును మహింపరుస్తావో, అప్పుడు ఏమవుతావు తెలుసా?
దేవుడు సంబంధిగా నువ్వు మార్చబడతావు. గట్టిగా సప్ట్లు కొట్టి దేవుడిని మహింపడతాం. హల్లెలూయా. దేవుడి సంబంధిగా మార్చబడి దేవుడిని మహింపరుస్తావు. కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యా గాజు లేవంటున్నారయ్యా. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నప్పుడు ఒంటి మీద బట్టల కాడ తీసి దూరంగా పడేసి ఆపరేషన్ చేస్తారు కదా, చేస్తారా లేదా చెప్పండి? మగాళ్ళ కాడ చేస్తారా లేదా ఆపరేషను? బ్రాస్లైట్ ఉండి ఆపరేషన్ చేసేటప్పుడు, చేతికి ఉంగరాలు ఉంటే ఆపరేషన్ చేసేటప్పుడు చెప్పండి, ఉంటాయా? జాగ్రత్త. సాకులు చెప్పి నువ్వు పరలోకానికి దూరం అయితే నరకానికి వెళ్తావు. శాపం నీకు వచ్చింది, దీవెన రాదు. నా తల్లి ఒక్కసారి మారిందంటే, నా తల్లి పెట్టుకున్న ఆ పసుపు కానీ ఆ కుంకుమ కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక 4 సంవత్సరాలు సరిపోయింది. రాష్ట్రానికే అంత అంత కుంకుమ ఆ పసుపు ఉండేది మా ఇంట్లో. అలాంటి తల్లి మారింది. తన జీవితంలో తనకున్న బంగారం ఇప్పుడు కాడుంది. ఏ రోజు బంగారం కానీ గోల్డ్ కానీ కనీసం చిన్న దారబొందు కూడా వేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నమ్మకంగా వెళ్ళిపోయిందండి. ఎలా వెళ్ళిపోయింది చెప్పాలి? ఎలా వెళ్ళిపోయింది? నమ్మకం దూరం అయిందా? దేవుడికి దూరం అయిందా? మా కులపళ్ళు ఏమన్నా అంటున్నారండి, మేము అలా కదా, ఇలా మాట్లాడాలి. మేము ఇలాస్తాం అన్నారు ఊర్లో పెద్దలు, పెద్ద మనుషులు మమ్మల్ని. ఎప్పుడు ఈ మాట అన్నారో వెళ్ళి మామూలు కర్ర తీసుకెళ్ళి 10 మందిని కొట్టాను. పోలీసులు గీసులు ఎవడు రాలా. ఎవరు కొట్టిందని అంటే ఫలానా వాళ్ళ అబ్బాయి కొట్టాడు. మీరెందుకు వెళ్ళేస్తా అన్నారు. రాళ్ళనా వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటున్నారు ఏంది? ఏమంటలే. వాళ్ళు చర్చికి వెళ్తే మీకెందుకు, ఏడకి వెళ్తే మీకెందుకు? ఆకు బాగోలే, ఆకి బాపోతే చర్చికి వెళ్ళింది, నమ్ముకుంది. ఏమీ లేకపోయినంత మాత్రం చచ్చిపోయినట్టే నాడు భర్త. ఇసుడు మాటలు మారుకుని మనుషుల్లో బతుకున్నాడు. కొట్టాడు. ఇప్పుడు ఈసారి కత్తెత్తుకొచ్చి అందరు నరకోణం చేసుకున్నాను అంట. ప్రైజ్ రాడు. హల్లెలూయా. ఇప్పుడు కొట్టే ఊరుకున్నాడు. మరి కత్తి తీసుకొచ్చి మొత్తం నరికాడు పడేసి అటు చూసుకోమన్నాను అంట. నమ్మకాన్ని మనం కాపాడుకోకపోతే, ఆ నమ్మకాన్ని మనం దూరం అయితే, ఒక ఫోటో చూపిస్తాం ఇప్పుడు మీ మధ్యలో. యేసు రక్తోజీ ఏమైనా ఎప్పుడన్నా చూసారా మీరు? చూసారా ఏమైనా ఎప్పుడన్నా? బాగా చూడండి. చూసారా ఎప్పుడన్నా ఏమైనా? ఏమ్మా చూసారా? ఎట్టా ఉంది చెప్పండి. మీరు మామూలుగా చెబుతారు, గెజ్జేస్తారు కదా, ఎట్టా ఉంది? జాగ్రత్త. కొడుకు చచ్చిపోయాడు, 20 సంవత్సరాలు కొడుకు, కథల్లో. కూతురు చచ్చిపోయింది, కథల్లో. భర్త అన్నాడే నరికెత్త చర్చి గిర్చికి అంటాడు. నోర్మై, నేను చచ్చేంతవరకు మందిరానికి వెళ్తానంది. బాంచేత భర్తను కడెదిర్చిన పరిశుద్ధురాలు మా అత్త. గుండె మీద చేసుకుని నేను చెబుతా ఈరోజు, ఆమె చనిపోయే ముందు నా చేతిలో చేపెట్టి, ఆమె చనిపోయే ముందు అరగంటకు ముందు దేవదూతలు వచ్చి పక్కన నిలబడుతున్న కళ్ళారా చూశాను నేను. దేవుడికి స్తోత్రం. చూశారా? బాగా చూశారు. ఏమని 20 సంవత్సరాల కొడుకు చచ్చిపోయాడు అనుకో అంటే అన్నీ అన్న కానీ, మన ఇళ్ళల్లో అంత వయసు వాడు చనిపోతే బాధపడతారా, సంతోషపడతారా? ఎంత బాధ ఉండదే కదా. కానీ ఒక్కటే అంది, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఈ మాట బైబిల్లో ఎవడు పలికారో? ఏ పలికాడు? గట్టిగా దేవుడికి నామానికి మహిమ కలిగి సపట్లు కొడతాం. ఏ పలికాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు నామానికి మాత్రం మహిమ కలుగును గాక. ఈరోజు ఎందుకు ఏమైనా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొడుకు చనిపోయినా కథల్లా, కూతురు చనిపోయినా కథల్లా, తన బంధువులు కన్న చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ, ఏ అక్క దేవుడు దేవుడు అన్నాడు. ఏడా నీ దేవుడా? నీ కొడుకుని కాపాడలా, కూతురుని కాపాడలా, ఒకగానొక దాన్ని పెళ్లి చేయకోకుండాను దేవుడు శావుకనిచ్చావు. నీ బతికేదా ఇద్దరు బతికేదా అన్నాడు. నేను చెబుతాను ఇక్కడ నిలబడి, ఈరోజు ఇక్కడ నిలబడి సవాలుగా చెబుతున్నా, మా అత్త కాందాల్లో నాలాంటి దొమ్ముగల్ల ఒడిలేడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఎంతగా చెప్పమంటారా? లోకపరంగా దమ్ము కలిగినోడ్నే, అంతగానే బలవంతుడినే లక్షలు పెట్టి అల్లుడు తెచ్చుకున్నారు, కాపురాలు సరిలేవు. ఈరోజు దేవుడు చూపిస్తే దర్శనం ద్వారా నాకు ఇచ్చేసిందామని
ఈరోజు ఆమెను చూసి ప్రతి ఒక్కళ్ళు కుళ్ళుకుంటారు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అద్దుగది ప్రార్థన పరులంటే ఏసిమెసి కాదు. వాళ్ళు ఎట్ట అన్నారు, అయ్యో వీళ్ళు ఎట్టన్నా వాళ్ళు తీసుకెళ్తాండి పర్ల రాజ్యానికి. మనకా అనారోగ్యం అయితే వాళ్ళు తీసుకెళ్తారో, గాజులు పూసలు మనం తీసుకెళ్తాయి. సాకులు దొంగ మాటలు కాదు, నీతి నిజాయితీగా. ఇంక చూడండి, నిలువెత్తు బంగారం అండి ఆమె, ఆంక బంగారం ఏంది, అవునా కదా? అలాంటి తల్లి కడుపును పుట్టిందాం. అర్థమైందా? వస్తున్న మినిస్ట్రీలో 14 సంవత్సరాలు అగ్గిరి కొలు నుంచి మేము బయటకు వచ్చాము. వాన చిరుకుల నుంచి కదా బయటకు వచ్చింది. అగ్గిల నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఎండ దెబ్బ ఎక్క లెక్క. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి. అలాంటి సేవ బంధువులు కానీ స్నేహితులు కానీ, ఈరోజు వాళ్ళ బంధువులు ఎవరు కాడా ఆ దగ్గరికి వచ్చి మాట్లాడారు. కారణం ఏంటి చెప్పమంటారా? నీకేంటక్క, మంచివాడు బావ, మంచి ఆయన చేసింది ఆ పెద్దమ్మ. చూడండి, అన్ననవుతున్నాడు, అన్నకు అర్థమైంది. నీకేంటక్క, మంచివాడు భర్త, అన్నీ చేసి పెడతాడు, అవసరమైతే చేస్తా, బరాబర్ చేస్తా. ఎందుకని చెప్పమంటారా? భార్య అంటే భార్యే కాదు, భార్యలో తల్లిని చూసుకోవచ్చు, భార్యలో అక్కను చూసుకోవచ్చు, భార్యలో స్నేహితురాలు చూసుకోవచ్చు, భార్యల్లో నీ కుటుంబానికి సంబంధించిన ప్రతి స్త్రీని చూసుకోవచ్చు. శాత అయితే, శాత కాకపోతే ఆడు సన్నాసి అయితే ఏమి చూసుకోలేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? నువ్వు అలసిపోయి వచ్చినప్పుడు తల్లిలాగా నీకు శాత ఇచ్చేది తల్లే కదా. చెప్పండి, తల్లే కదా. ఆ బాధ్యత అనుకుందా లేదా? ఆ బాధ్యత మనకు ఉండాలా లేదా? పళ్ళెం పెడితే తిని పెట్టవలే. జాగ్రత్త, ఎలాంటి మాటలు మాట్లాడుకోమాకండి. భార్యలో అవమానకరంగా మనం మాట్లాడు. భర్తలకు అధికారం దేవుడు ఇచ్చాడు, కానీ భార్యకి అధికారం ఇచ్చాడు. ఎట్టగా తెలుసా? నీళ్ళు శరీర సమానమని దేవుడే చెప్పాడు. దేవుడికి స్తోత్రం. భర్తలారా, మీ భార్యలక ప్రేమించండి అని దేవుడు చెబుతున్నాడు. ఎక్కడేం చెబుతున్నాడు తెలుసా? భార్యలారా, మీ భర్తలకి లోపడండి. ఇడిపోవద్దు, కొట్టుకోవద్దు, గొడవలొద్దు, లోపడండి, ప్రేమగా మీరుండండి. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడి బిడ్డలారు గమనించండి. ఎప్పుడు కాడ దేవుడి సన్నిధానంలో ఒకే విషయం మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన అలంకారాన్ని నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళి 40 షవర్లు బంగారం అమ్మది. అలంకారం పరలోక రాజ్యం తీసుకెళ్తాం. 670 ఎకరాలు భూస్వామి మా తాత, ఆయన కడుపున పుట్టింది మా అమ్మ. పెద్ద పెద్ద కరణాలు, పెద్ద పెద్దవాళ్ళు సైతం లెగిసి నిలబడేవాళ్ళు. 100 ఆవులు, 100 మేకలు, 100 సంస్థానం కలిగిన వాడు. ఎస్పీ, డిఎస్పీ ఇలాంటి వాళ్ళు కాడ పాలేరులతో సమానంగా ఉండేవాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంత సమస్థానంలో పుట్టొచ్చిన మా తల్లి ఒక్క మాట మా నాన్న మాట్లాడుతూ మేము ఇలా మా శివులతో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని పిలిచేది తెలుసా? అయ్యా అని పిలిచేది. నేను ఒకరోజు ఏమన్నానంటే, అయ్యా అంటే ఏంది, ఆయన ఏమన్నా మీ అయ్యా అన్న. నేను నన్ను దగ్గరికి పిలిచి ఎంత చక్కగా చెప్పి తెలుసా, ఓర్పుగా. కొట్ల రే, అయ్యానంటే తండ్రి తర్వాత భర్త. ఎలా భర్త చెప్పమంటావా? తండ్రి ఆడబిడ్డను ఎవరన్నా ఏమనంటే ఊరుకోడు, భర్త కాడ నన్ను ఏమనంటే ఎవరన్నంటే ఊరుకోడు. అలాగే అయ్యా అనొచ్చు, ఏమండి అనొచ్చు, గౌరవపదంగా పిలుచుకోవాలి. అరే ఒరే దో ఇట్ట పిలవద్దు నాన్న, తప్పు అని అంది. దేవుడికి స్తోత్రం. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఈ రోజు వరకు కాడ ఆ ప్రాంతంలో అదే నడుస్తూ ఉంది. ఆ ప్రేమ, ఆ గౌరవం, ఆ ఆప్యాయత. ఎప్పుడన్నా పాస్టర్ గారు అయ్యా నన్ను పిలిచేది కదా. జోసఫ్ అంటాడు, ఏంది అయ్యా అని పిలుతున్నావు? డాడీ అంటాడు కదా ఆయన. అటు అనమాక, అయ్యా నానమాక. చూడండి, ప్రేమ అయిన దేవుడు బిడ్డలారా. ఎప్పుడు కాడ నేను ఆమెను ఒక బిడ్డలాగా చూసుకుంటా. ఏ కష్టం, ఏ నష్టం కలక్కోకుండా. ఈ బస్తీ ఇంత ఉంది కదా, నా భార్య ఏ రోజు మేము ఇక్కడ ఫస్ట్గా స్థలం కొనుక్కున్నప్పుడు కాడ ఇక్కడ నీళ్లు కొరబడింది. ఫస్ట్లో ఇట్ట బింది తీసుకుని అట్ట రోడ్డు మీదకి వెళ్ళింది, దాకుతాలంకు తెలియదు ఏ రోజు. ఎందుకో చెప్పమంటారా? అంతగా నేను ఆమెను చూసుకోవాలంటే చాలా కష్టమే, చెప్పేదానికి సులభమే. అవునంటారు కాదంటారా? చెప్పండి. చెప్పేదానికి సులభమే,
కానీ నేను కష్టపడ్డాను, అలా చూసుకున్నాను. ఈ ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఈరోజు ఇట్లా నిలబడతా కారణం ఏంటంటే ఆ దేవుడు నమ్ముకున్న శ్రమలు ఎదురైన ఆ శ్రమల ద్వారాగా దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎన్నో కష్టాలు ఎదురాడు, ఎన్నో పోరాటాలు, కానీ ఆ ప్రభా నువ్వు పిలితే వచ్చాను కదా ఏ మనుషులు దేవుని అనుకున్నా. ఎప్పుడు కాడా నా తల్లి ప్రార్థన, ఆ తర్వాత ఇంకో ఆత్మీయంగా ఈ తల్లి ప్రార్థన, ఆ తల్లి ప్రార్థన తర్వాత ఈ తల్లి ప్రార్థనే. నాకు ఆస్తి ఏమైనా ఉందంటే ఇది ఈ తల్లి. నేను గట్టిగా చెబుతా, ఎందుకనంటే మంచిగా నేను పొద్దున పోతే మీటింగ్కి, సాయంత్రం మళ్ళీ నేను తిరిగి వచ్చేంతవరకు మోకాళ్ళ మీద కూర్చొని ఇలా సాపేసుకుని ప్రార్థన చేసేది. కానీ ఏ రోజు తిని మంచం మీద పడుకుంటున్న కళ్ళతో నేను ఆమెను చూడలేదు. ఇంతకంటే ఆత్మీయతలు ఉంటారా? ఇంతకంటే ప్రార్థన పరులు ఉంటారా? నేను ఒకరోజు అన్న, అయ్యా నా కొరకు ప్రార్థన చేయాలంటే నా కళ్ళం నీళ్ళు వచ్చి, అమ్మ నువ్వే ప్రార్థన చేస్తుంటావు కదా అని అడిగా. అడిగితే, అయ్యా ప్రార్థన నా కొరకు నువ్వు కాడ చేయాలయ్యా, కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు అని అంది. ఎంత ఓర్పునో, ఎంత నేర్పునో, ఎంత సహనమో. పెళ్ళైన కొత్తలో నేను ఏదైనా గట్టి కొంచెం మాట్లాడుతుంటే వాళ్ళు తల్లి తండ్రి ముగ్గురు గడగడగడ వణికేవాళ్ళు. అనివ్వండి అంతే. నన్ను వత్తో చూసి గజగజిట్టు వణికేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు, వీళ్ళు ఎందుకు ఇలా వణుకుతున్నారని. అంటే ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ తల్లి కాపాడుకున్న విధానం అది. ఆ తల్లి ఎంత ప్రేమగా నన్ను చూసేదనంటే మీకు అందరికీ తెలుసు. పచ్చి పులుసు చాలా మంచిగా ఉండేది కదా చేస్తే. పచ్చి పులుసు చేసేవాళ్ళు ఎవరో నుండి చేయొద్దండి. ఆదివారం పచ్చి పులుసు అంటారేమో, ఏరియా అనుకో మాకండి. పచ్చి పులుసు చేసేవాళ్ళు ఎవరో నుండి చేయొద్దండి. ఓకే, దేవుడి స్తోత్రం. ఎందుకనంటే ఆ పచ్చి పులుసు చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఏం పని అవుతుంది దెబ్బకి. పచ్చి పులుసు చేసి మా అత్తగారు ఆమ్లెట్ వేసేది. ఇక మీకు ఎందుకలే కమ్మగా పోతూ ఉంటుంది, మెత్తగా కడుపులో తినేవాడిని. నేను ఓ రోజు అడిగా, ఎక్కడికి వెళ్ళి చేపలు తీసుకొచ్చాను. చేపలు తీసుకొచ్చిన తర్వాత బాగుండి చేపల కూరకాడ, అమ్మ పచ్చి పులుసు చేయకూడదు కొద్దిగా నా వరకని. అయ్యో బిడ్డ చేపలు తెచ్చావు కదా అయ్యా అందు. తెచ్చే కానీ చెయ్యమ్మా అని నా వరకు చేసి ఒక ఆమ్లెట్ వేసింది. ఆ చేపల కూర ఆ పూట నేను తెలియదు, కానీ ఆ పచ్చి పులుసు చేసుకుని ఆమ్లెట్ వేసి తిని నేను ఎక్కడికి మీటింగ్ పోయా. ఆ మీటింగ్లో చెబితే అక్కడికి వచ్చారు మన సంఘస్థులు. నేను మీటింగ్కి వెళ్ళి కాడికి వచ్చి మా ఆంటీతో చెబుతుంటే, అమ్మ పాస్టర్ గారు నీ గురించే చెప్పాడమ్మా, అక్కడ వాక్యం అంతా పచ్చి పులుసు గురించి చెప్పాడమ్మా అని అంటే, ఏంటి బిడ్డ పచ్చి పులుసు గురించి చెప్పేవాడంటే, అంటే చేసే విధానం చూడండి. పచ్చి పులుసు అందరూ చేస్తారు, అవునా కదా? చేసే విధానం చేయి తీరు బట్టి ఉండదు. చాలా మంచిగా అలా తల్లి చాలా నీతిమంతురాలు. బైబిల్లో ఏమనుందంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటాము ఆశీర్వాదం అని ఉంది. నీతిమంతురాలు తల్లి మంచి ప్రార్థన పర్రాలు. నిజంగా ఆ తల్లి ఇప్పుడు దాకా ఉంటే నాకు ఇంకెంత అండగా ఉండేదో. నేను ఇక్కడికి వచ్చేవాడు కదా, తల్లి ఉంటే వాస్తవం చెబుతున్నాను కదా. అదే శాంతినగర్లో ఉండేవాళ్ళం, ఏడదాకా వచ్చేవాడు కాదు. ఆ తల్లి ఎంత ప్రార్థన పర్వాలంటే, ఎంత నీతిమంతురాలంటే, దేవుడి కొరకు 20 సంవత్సరాల కుమారుడు చనిపోయిన దేవుడిని మర్చిపోలే, కూతురు చనిపోయిన దేవుడిని విడిచిపెట్టుకోలే. తల్లి ఎన్ని ఇబ్బందులు పడినాయి కానీ దేవుడికి నమ్మకంగా ఉంది. ఈరోజు కొంచెం ఏదైనా ఇబ్బంది అయితే, అయ్యో ఏం చేసాడంట మాకు దేవుడు, చర్చికి వెళ్ళాలంటావా, తిను పండుగక ఈరోజు ఇంటికాడ బాగా ఇట్లా ఉంటారు జనాల పరిస్థితి. కానీ ఆ తల్లి అయితే నిజానికి ప్రేమైన దేవుడు బిడ్డలారా చాలా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. అలాంటి ప్రార్థనా పరులు నేను చూడలేదు ఇప్పుడు వరకు కాడ, మరి ఏ రోజు కాడ అలాంటి మరి తల్లులు నేను చూడలే. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా లాస్ట్ ఒక వాక్యం చూపించి నేను ముగిస్తా. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము ఫస్ట్ నుంచి మొదటి వచనం ముగిస్తా, టైం అవుతూ ఉంది. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేవకుడు ఉండెను.
అతడు రాత్రి యందు ఆయన ఎద్దకు వచ్చి ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఆ నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఆ మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడేంటనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఎన్ని కార్యాలు జరిగినా, ఎన్ని మేలు జరిగినా దేవుడు వల్ల, దేవుడు మాత్రం చేస్తున్నాడు. ఆత్మీయ తల్లి ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడి శరీరము రక్తం తీసుకుందాం. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. అందరూ మోకరిద్దాం. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములో చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములో చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. అందరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీ స్తోత్రం, స్తోత్రం స్వామి. అయ్యా, ఇదిగోండి నైనా గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ స్తోత్రం. నీ హస్తకృపల చేత సజీవులోకుల దేవా కంచె వేసి కాపాడినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది నాన్న చూడకెందరో కాళ్ళ గర్భంలో గతించిపోయారు ప్రభా, నీ స్తోత్రం. నాయన నీ సన్నిధిలో స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప ప్రభా, బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప యేసయ్యా, నీ స్తోత్రం. నీ కృప లేని మా జీవితాలు ఏమైపోతుండేనో ప్రభా, నీ స్తోత్రం. నాయన నిజమైన దేవుడుగా దొరికినందుకు నీ స్తోత్రం, గొప్ప దేవుడుగా దొరికినందుకు నీ స్తోత్రం నాయన, నీ స్తోత్రం. పరిశుద్ధుడా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగోని ప్రభా, అయ్యా అయ్యా నీ స్తోత్రం. అయ్యా, పాటల ద్వారా మీ నామనికి మహిమ తెచ్చుకున్నావు అయ్యా, ఆరాధన ద్వారా మీ నామను మహిమ తెచ్చుకున్నావు యేసయ్యా, నీ స్తోత్రం. అయ్యా, వాక్య పరిచయం ద్వారా ప్రభా మీ దాసుని నిలబెట్టి చక్కటి వర్ధమానాన్ని యేసయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి.
దేవా నిజంగా ప్రభా శునేమిరాలు నాయన అయ్యా నీ స్తోత్రం మన ఎద్దుకు వస్తూ పోస్తున్న అయ్యా నీ స్తోత్రం భక్తి గల దైవజనుడిని స్వామి నాయన దైవజనుడు కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధపరిచింది ప్రభా నీ స్తోత్రం నాయన దైవజనుడు కాదేసయ్యా దైవజనుడు నిన్ను ప్రేమించింది ఏసయ్యా నీ స్తోత్రం అయ్యా నాయన నీ స్తోత్రం ప్రభా అయ్యా శినేమిరాలు అవసరాలు తీర్చిన దేవుడవయ్యా తన కొరత ఏదైనదో అయ్యా తన సంతానలేమిని తీర్చేసిన దేవుడవయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా చక్కటి కుమారుని ఇచ్చినవయ్యా నీ స్తోత్రం స్వామి దేవా ఆ శినేమిరాల అవసరాలన్నీ